హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ దేవిని కుకింగ్ స్టైల్. ఇప్పుడైతే మనం కార్న్ దోశ వేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ముందుగా అయితే కార్న్ కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. అందులోకి స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. నేనైతే ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు ఇంకా కొంచెం కావాలితే తీసుకోండి. ఇంకొక 2 బియ్యం అయితే తీసుకున్నాను. నేను గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దాన్ని అయితే 4 గంటల సేపు నానబెట్టాను. ఇప్పుడు ఈ 3 కలిపి మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం. శుభ్రంగా మెత్తగా మనం దోశల పిండి ఎలా రుబ్బుకుంటామో అలాగే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాం చూడండి. కావాలితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడు. అల్లమను నేనైతే ఆ 2 వేయలేదు, ఎందుకంటే ఉల్లిపాయలు చూడండి, ఉల్లిపాయలు కూడా తీసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కోసుకోవడానికి. చూడండి, ఇందులో దోశల పిండిలో నేనైతే సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి సాల్ట్ కలిపాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే కోసుకొని పెట్టేసుకుందాం మనం. చూడండి, ఉల్లిపాయలు అయితే కోసి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడైతే బాండి పెట్టేసుకుందాం. చూడండి, దోశ అయితే వేసుకుందాం. నేను జీలకర్ర ఎందుకు వేయలేదంటే, జీలకర్ర అయితే ఇప్పుడైతే దోశ మీద వేసుకుందాం. జీలకర్ర అయితే వేయలేదు ఇందాక మిక్సీ పట్టేటప్పుడు. మీరు కావాలంటే అందులో వేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడు. ఇప్పుడైతే ఉల్లిపాయలు చూడండి, దోశ పలసగా వచ్చింది కదా. ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. పైన జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కనిపించిందా మీకు? జీలకర్ర వేసాను చూడండి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదైతే చాలా బాగుంది, క్రిస్పీగా బాగుంది, క్రంచీగాను. దీంట్లోకి చట్నీ కూడా అవసరం ఉండదన్నమాట. చూడండి, ఈ దోశ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఈ దోశ ఇలా తింటేనే బాగుంటుంది. చట్నీ కంటాను పల్లె చట్నీ తోటి గట్రా తినచ్చు, కానీ ఉత్తిగానే బాగుంది కార్న్ దోశ. ఈ దోశ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే నొక్కడం మర్చిపోకండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.